కొత్త సించేసిన పుష్ప2 అన్న. పుష్ప2 అనేది బాగున్నది అన్న సినిమా. ఆయన అల్లు యాక్టింగ్ ఎలా అనిపించింది? కొత్త సించేసిన యాక్టింగ్ అయితే మామూలుగా నుక్సు అదిరించి బాగుంది. చాలా మంది ట్రోల్ చేస్తారు కదా అల్లు అర్జున్ ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి నా దిగుబడి లేవు, నా దిగుబడి లేవు. కొల్ల కొడతావు ట్రోల్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కొల్ల కొడతావు. కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉంది. 2,000 కోట్లు సినిమాలు అందరూ పోనగలు వస్తాయి. సినిమాలు అందరూ అన్న ఆ యేసు గారితో అందరూ పోనగలు వచ్చారు. సినిమాలో అందరూ మన వాళ్ళు శారీ లుకింగ్ ఎలా అనిపించింది? దేవుళ్ళు ఎవరన్నా అల్లు అర్జున్ వచ్చేస్తున్నాయి. ఒక మాట నేను ఎన్టీఆర్ పేరు పక్క బాగా వచ్చారు దండం పెట్టారు. బామ్మలు వచ్చి పిన్నం పెడుతున్నారు చూసుకొని వచ్చి బామ్మలు రేపు ఇన్ని స్థాయి ఇంటికి వస్తున్నారు. ఈ సినిమా తోటి అల్లు అర్జున్ ఒక 1000 కోట్లు మిరిసిపోతే అనేది సాయం చేస్తున్నా. అల్లు చెప్పు అంటారు, ఫ్యాన్స్ కాదు ఆర్మీ అంటారు. అల్లు చెప్పిన ఆర్మీ కాదు, అది అమ్మ ఆర్మీ ఎక్కువ అనిపించింది. బీజిఎం ఎలా అనిపించింది? డాన్స్ ఎలా అనిపించింది? కటౌట్ ఎలా అనిపించింది? ఇంకా సార్ ఇంటర్నేషనల్ ఎలా అనిపించింది? లుకింగ్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాన్ అయిపోద్ది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? అసలు తగ్గేదే. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్. సుకుమార్ అంటే సుకుమారే. ట్రోల్ చేశారు కదా, చాలా మంది ట్రోల్ చేశారు కదా. ట్రోలింగ్స్ అన్ని లేవన్న, అందరూ ఒకటే అన్న. ఎవరు సపరేట్ కాదు. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? అబ్బో థియేటర్ లో చూసుకోవడమే అసలుకి ఏంటన్నా సరిగ్గా ఉంటది. అసలు జాతర ఫైట్ అప్పుడు ఉంటది అన్న. థియేటర్లు షేక్ ఆడిచ్చేసిద్ది థియేటర్. ఎలా అనిపించింది? ఫైటింగ్స్ అయితే సరిగ్గా ఉన్నాయి అన్న. మేమైతే ఎక్స్పెక్ట్ చేసే దానికి ఇంకా మించి అస్సలు చెప్పేదే లేదు. ఫైరే కాదు, ఓన్లీ ఫైర్ అంటాం. ఏంటి అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? డాన్స్ అయినా ఏదైనా కొత్త చినిపోద్ది అన్న. చాలా మంది ట్రోల్ చేశారు కదా 1000 రూపాయలు టికెట్. అందరూ ఒకటే అన్న. ట్రోల్ అంటే ఏముండదు, అందరూ ఒకటే. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఎక్కువ, మా ఫ్యాన్స్ మాకు. అందరం ఒకటే అన్న. మేమైతే మెగా అందరం ఒకటే. ట్రోలింగ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. బ్రో ఎలా అనిపించింది పుష్ప2? లుక్స్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ గారి లుక్స్ ఎలా అనిపించింది? పుష్ప2 లుక్స్ వేరే ఏ హీరోకి సరిపోవు. అల్లు అర్జున్ తీసినంత అతని హార్డ్ వర్క్ ఈ యొక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఫైట్ సీన్స్ కానీ అనగా బీజిఎంస్ కానీ ఎలా అనిపించింది? ఫైర్ సీన్స్ అన్ని చూసుకుంటే ఇప్పుడు పుష్ప1తో నేషనల్ అవార్డు గెలిచాడు. పుష్ప2తో ఇంటర్నేషనల్ అవార్డు పక్కా. ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారు చాలా మంది ట్రోల్ చేశారు కదా సోషల్ మీడియాలో. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ముసుగులో ఒకటే గుద్దులాట, ఒకటే పుష్ప2తో ఈ రోజు ఒక్కొక్కరు గొప్ప మూసుకొని ఉంటాడు. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సుకుమార్ గారి డైరెక్షన్ తో సుకుమార్ గారు లేకపోతే బన్నీ లేడు, బన్నీ లేకపోతే సుకుమార్ గారు లేరు. అంతే సూపర్. అల్లు అర్జున్ పుష్ప1లో లుక్స్ నచ్చినాయి, పుష్ప2లో మీకు నచ్చారు? పుష్ప1కి 100 రెట్లు పైన పుష్ప2లో ఉంటాడు. బన్నీ పుష్ప2తో ఒక రేంజ్. ఏ హీరో సరిపోడు. పుష్ప2 బ్రేక్ ఈవెన్ ఈజీ ఫస్ట్ వీకెండ్ లోనే దెంగుతాడు. టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయని కొంతమంది ట్రోల్ చేస్తారు. నా టికెట్ రేట్లు ఎట్లా ఉన్నా టికెట్ రేట్లకు సంబంధించే కలెక్షన్స్ కూడా అట్లానే వస్తాయి. కలెక్షన్స్ తో కంపారిజన్ లేదు. టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నా బుకింగ్ చూసారుగా 100 crores వరల్డ్ వైడ్. 2 days ముందు ఉండగానే 100 కోట్లు కొట్టిన ఏకైక హీరో అల్లు అర్జున్. ఒక మాటలు ఏం చెప్తావు అల్లు అర్జున్? పుష్ప2